అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్యానంద సవ్యసాచి భవిష్యచారి శ్రీమన్ జీవీఎల్ఎన్ చారి గారు. సో సార్తో కలిసి ఇవాళ మనం జ్యోతిష్య అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సార్, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సార్. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి ఒక్కరు జాతకం చూపించుకోండి అంటారు. జాతకం చూపించుకోవడానికి ప్రతి ఒక్కరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు. పూర్వకాలంలో పంతుల్లే అన్ని చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా మంది ఆస్ట్రాలజర్స్ వస్తూ ఉన్నారు. అసలు ఈ జాతకానికి, ఒక మనిషి జాతకానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటో ఒకసారి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్ర అనుభవాలని, అనుభూతిని తెలుసుకోవడం అనేటువంటిది జ్యోతిష్య శాస్త్రం నమ్మే విజ్ఞానుల కోసం కాదు. అసలు జ్యోతిష్ శాస్త్రమే లేదు అనేటువంటి వారికి మనం ఈ అంశాన్ని తెలియజేయాలి. రైట్. ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటువంటి వారు కూడా రాశి ఫలాల గురించి, రాజకీయాల గురించి, జ్యోతిష్యం గురించి వారి వారి ప్రసంగాల్లో ప్రస్తావన తీసుకొస్తూ జ్యోతిష్య శాస్త్రం యొక్క ఉనికిని కాపాడడంలో ఒక మెట్టు ఎక్కువగా ఉన్నారు. తప్పులేదు. ఒక శాస్త్రం గురించి కానీ, ఒక మహోన్నత వ్యక్తి గురించి కానీ, ఒక గ్రంథం గురించి కానీ, ఒక ఇతిహాసం గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు వాటి పూర్వాపరాలు అనేటువంటివి కొంత గ్రంథస్థం ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. అది నేను చెప్పదగిన సూచన. ఈ ప్రవచనకారులు వారి వారి ప్రసంగాల్లో జ్యోతిష్య శాస్త్ర ప్రస్తావన తెస్తున్నప్పటికీ వారు కేవలం ప్రవచనకారులు మాత్రమే కానీ జ్యోతిష్యంపై అనుభవసారం ఉన్న వాళ్ళైతే కాదు అని చెప్పడంలో నేను ఎక్కడా కూడా వెనకాడను. గతంలో గరికపాటి నరసింహారావు గారు జ్యోతిష్య శాస్త్రం గురించి ప్రస్తావన చేస్తూ జ్యోతిష్యమే లేదు, జాతకమే లేదు అన్న వ్యాఖ్యలు ఒకంత మానసిక క్షోభకి గురైనప్పటికీ కూడాను కొంతమేర నేను ఆయనతో ఏకీభవిస్తాను. కారణం, ఈనాటి అధునాతన జ్యోతిష్యులు మనకు పూర్వం మా పల్లెటూరులో కృష్ణరాయ భారత్ నాటకం ఆడుతున్నా, హరిశ్చంద్ర నాటకం ఆడుతున్నా, మరి ఏదైనా కాస్త లాంగ్ 3 hours 4 hours ఉండేటువంటి నాటకాలు ఆడుతున్నప్పుడు ఆ పాత్రల్ని ఒకే వ్యక్తి 3 4 5 వేసుకొని ఆ నాటకాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు. అందులో ఎవరి గాత్రం బాగుంటే వారికి పబ్లిక్ పేరు ప్రతిష్ట అందించేది. అట్లా నేడు వస్తున్నటువంటి అధునాతన జ్యోతిష్యులకు 100% సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఏఐని నమ్ముకొని డేటా బేస్డ్ గా చెప్పేటువంటి డేటా బేస్డ్ ఆస్ట్రాలజర్స్ అని చెప్పడంలో నేను వెనకాను. సుప్రసిద్ధ జ్యోతిష్యులు కూడా తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్రం ఎంట్రన్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్యులు కూడా. కారణం, వీరికి కేవలం కీర్తి కండూతి, ధన సంపాదనే ప్రధాన లక్ష్యం కాబట్టి గ్రంథాలు చదివేటువంటి సమయం వీళ్ళకి ఉండదు. కాబట్టి ఏదో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుని మేము జ్యోతిష్యులు చెప్పుకోవడంలో అది వారి విజ్ఞతకు వదిలేయాలి.
ఇప్పటికీ కూడా జ్యోతిష్యానికి జాతకానికి అసలు దాని డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళు 9 మంది ఉన్నారు. 30 సంవత్సరాల నా జ్యోతిష్య ప్రయాణంలో ఎన్నో ఎత్తుపలు అనుభవించి సౌత్ ఇండియాలో అతి పెద్ద లైబ్రరీ ఉన్నటువంటి నాకు కూడా ఇంకా జ్యోతిష్ శాస్త్రం మీద పూర్తిగా అవగాహన కలగలేదు. అవగాహన ఉన్నంత వరకు పర్ఫెక్ట్ గా క్వాంటిటీ కంటే క్వాలిటీ జ్యోతిష్యానికి ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఒక దృక్ లక్ష్యంతో నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థలో జ్యోతిష్యానికి జాతకానికి పూర్తి అర్థము పరమార్థము లేని వారు సమాజంలో జ్యోతిష్యులుగా వీధికొక్కడు తయారవడం జ్యోతిష్య శాస్త్రానికి పట్టినటువంటి వైరస్ అని అభివర్ణించవచ్చు. అంశంలోకి వస్తే జ్యోతిష్యం జాతకానికి పూర్తి ద్వంద్వ విరుద్ధమైన భావం. జ్యోతిష్య శాస్త్రానికి వ్యక్తిగత జాతకానికి సంబంధమే లేదు, 100% లేదు. జాతకానికి ప్రపంచానికి సంబంధం లేదు. అంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఒక సమిష్టి సారం. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, తుఫాన్ హెచ్చరికలు, భూకంపాలు, ఆర్థిక మాంద్యాలు, అంటు రోగాలు, ఇట్లాంటి వాతావరణ భూ ఉపరితలం పైన విశ్వాంతరాళంలో జరిగేటువంటి అంశాలను మొత్తాన్ని విపులీకరించి విశదపరచి ఏం జరగబోతుంది అని చెప్పేటువంటి ఒక ఫ్యూచరాలజీని చెప్పేటువంటిది జ్యోతిష్యం. ఇక్కడ జాతకం నాకేమవుతుంది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, గతంలో ఏం జరిగింది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అనుసరించి ఒక వ్యక్తి యొక్క గ్రహస్థితులను అనుసరించి జరగబోయేటువంటి సంఘటనలను విశదీకరించేటువంటిది జాతకం. సో కాబట్టి ఇక్కడ జాతకానికి జ్యోతిష్యానికి ఎక్కడా సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ జ్యోతిష్యం మనం ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడు ఫిబ్రవరి నెల, ఇంకా మన 2nd వీక్ లో ఉన్నాం, రాబోయేటువంటి 15 రోజుల్లో ఏం జరగబోతోంది అని చెప్పేటువంటిది జ్యోతిష్యం. మనం ఈ రోజు ప్లానెటరీ పొజిషన్, ఈ రోజు ఇప్పుడు మనం రికార్డ్ చేసే టయానికి ఫిబ్రవరి 13వ తారీఖు గ్రహస్థితి ప్రకారం సూర్యుడు కుంభరాశిలోనికి వెళ్ళి ఉన్న సమయం ఉన్నటువంటి బట్టి ఈ నెల 28వ తారీఖులోగా అకాల వర్షాలు పడడం, ఈ రోజున మామిడి తోటలో విపరీతమైనటువంటి పువ్వు పిందెలతో అసలు గత దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మామిడి చెట్లకు విపరీతమైన పూత పూసింది. కాకపోతే ఈ ఫిబ్రవరి నెలలో మన క్యాలెండర్ చూస్తే 4 శనివారాలు, 4 ఆదివారాలు, 4 సోమవారాలు, ఇట్లా 28 అని 4 వారాలు వచ్చాయి. వీటి వలన వైరస్ ఉత్పత్తి అవ్వడం ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. అట్లాగే అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు నష్టం కలగచ్చు. అట్లాగే ఈ రోజు మారినటువంటి సూర్యుడి యొక్క ప్రభావం వల్ల రాబోయేటువంటి IPL మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశం తన పూర్వ వైభవాన్ని పూర్తి స్థాయిలో
అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఈనాటి సూర్యుడి యొక్క కుంభరాశి ప్రవేశం యొక్క లక్షణం బట్టి ఇది చెప్పేటువంటిది జ్యోతిష్యం. జాతకం అంటే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్లి ఎప్పుడు వస్తుంది, నీ పెటాకులు ఎప్పుడు అవుతుంది, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నువ్వు బతుకుతావా పోతావా, నువ్వు జైలుకి వెళ్తావా సస్తావా. అంటే ఈ రోజున ఉన్నటువంటి జ్యోతిష్యులు నీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, నీకు మంచి జరుగుతుంది, నీకు త్వరలో మంచి రోజులు వస్తాయి అని మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. ఒకటి వారి అవసరం, వీళ్ళ దాహం. నువ్వు రేపు ₹1,00,00,000 నీకు వస్తుంది అని అంటే ఈ రాత్రికి 10 లక్షల రూపాయలు అప్పు చేసి హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, చేయించేటువంటి ఘనాఘనులు ఉన్నారు. ఒకరి పబ్లిసిటీ కోసం ఒక సినిమా నటుడికో 10 లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వాళ్ళకు హోమాలు చేసి నేను ఫలానా వారికి హోమం చేశాను దానివల్ల వాళ్ళు ఇలా అయ్యారు అని చెప్పుకునేటువంటి ఘనాఘనులు ఉన్నారు. సపోజ్ ఒక చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నామంటే, ఒక సెలబ్రిటీ ఒక సాధారణ జ్యోతిష్యుడింటికి వచ్చి పూజలు చేయించుకొని ఆశీర్వచనం తీసుకున్నటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి అంశాలు, రహస్య అంశాలని ఒక మీడియాలో సోషల్ మీడియాలో ప్రచురితం అయితే ఎవరిని అంగీకరిస్తారా? మరి ఈ లాజిక్ సదరు ఎందుకు మిస్ అవుతున్నాం? వాడు డబ్బులు ఇచ్చారు కాబట్టి మనం చేయించుకుంటే వేసుకున్నాడు, తప్పేంటి? ఇలాంటి వ్యవస్థలో మనం ఉంది. జ్యోతిష్య శాస్త్రం నమ్మకం లేకుండా పోవడానికి సోకాల్డ్ జ్యోతిష్యులే కారణమైనప్పుడు అసలు జ్యోతిష్యానికి జాతకానికి అసలు డెఫినేషన్ తెలియని వాళ్ళు సినిమా యాక్టర్ల మాదిరిగా బిరుదులు పెట్టుకొని మరి వారికి ఎవరిస్తారో తెలియదు, మరి ఏ మీడియా ఇస్తారో తెలియదు, పెట్టుకొని సమాజాన్ని మేము శాస్త్రం ద్వారా ఉద్ధరిస్తున్నాం, వాళ్ళ జీవితాలని బాగు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ జీవితాలని అతపాతాలను తొక్కుతున్నటువంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు అని చెప్పుకునేటువంటి ఈ జ్యోతిష్య రాద్ధాంతులు ఉన్నంత కాలం జ్యోతిష్య శాస్త్రం ప్రడవెళ్ళదు. నమ్మకం లేని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు పోరు అనుభవించరు. పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేల చూపులు పిచ్చి చూపులు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు కూడా ప్రపంచానికి సంబంధించిన అంశాలను అందిస్తుంటుంది. జాతకం వ్యక్తిగత జాతకం అందిస్తుంది. అయితే ఈ వ్యక్తిగత జాతకం కూడా ఒక వ్యక్తి జీవితం మీద కేవలం 20% మాత్రమే పనిచేస్తుంది తప్ప 100% పని చేయదు. అలా పని చేస్తుంది అని ఎవరన్నా జ్యోతిషుడు వస్తే నేను చర్చకు సిద్ధం. ఓపెన్ ఛాలెంజ్. సో కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడాను ప్రపంచ సారాన్ని తెలియజేస్తుంది, జాతకం ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మీ సమాధానం వచ్చింది అనుకుంటున్నాను.